సార్ జూబ్లీ హిల్స్ సర్వేల సారం నామినేషన్ క్లోజ్, క్యాండిడేట్ల క్లారిటీ. ఈరోజు నామినేషన్లు అయిపోయాయి కదా. నిన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అలా అన్నారు, కేటీఆర్ ఏమో రంగంలోకి దూసుకుపోతున్నారు, సర్వేల మీద సర్వేలు వస్తున్నాయి. నేను ఇప్పటికీ 3 సర్వేలు చూశాను. ఈ 3 సర్వేల్లో 2 సర్వేలు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి. వాళ్ళు నిన్న బ్యానర్ హెడ్డింగ్ కూడా చాలా భారీగా పెట్టుకున్నారు. వాళ్ళు చెప్పే ప్రకారం అసలు 67% బీఆర్ఎస్, 27% కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా కూడా పెట్టారు. అంటే ప్రజలు అంత ఏకపక్షంగా కాకపోయినా బాగా డివైడెడ్ ఒపీనియన్ ఉంది. కానీ ఒకటి అందరూ ఆశ్చర్యంగా అంటున్న ఒక మాట ఏమంటే, సాధారణంగా ఏ సానుభూతి అనేది ఉంటుంది అని కౌంట్ చేస్తారో ఆ సానుభూతి ఓటు అనేది ఆశించిన స్థాయిలో లేదు. దానికి ఒక కారణం ఏమంటే, తాత్కాలికంగా ఇప్పుడు అభ్యర్థిని పెట్టినప్పటికీ తర్వాత మళ్ళీ జనరల్ ఎన్నికలు, సాధారణ ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాగే ఉంటుందన్నది లేదు. ఈ లోపల అధికారం ఎలాగూ లేదు. రెండోది సానుభూతి, నవీన్ యాదవ్కు ఆయన సానుభూతి ఆయనకు ఉంది, గతంలో దగ్గరకు వచ్చి ఇదయ్యారన్న సానుభూతి ఆయన కూడా కొంచెం ఉంది అని ఈ కారణాల వల్ల ఏకపక్షంగా ఇది ఉండకపోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి కూడా దానికి ఉండే ఒక సర్వేలో కాంగ్రెస్కి అనుకూలంగా కూడా ఉంది. అందుకనే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ చేతులు కలుపుతాయి ఇట్లాంటి మాటలు వచ్చినా కానీ ఒకరే అయితే తట్టుకోవటం, గెలవడం కష్టం అన్న ఉద్దేశంతోనే ఇలా వస్తున్నారు అని చెప్పి. ఇంకోటి ఏమో ఈ లోపల కొంచెం క్యాస్ట్, రిలీజియన్ ఇట్లాంటి అంశాలు కూడా కొంచెం ముందుకు తెచ్చే ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇలాంటివి అయితే వాంఛనీయం కాదు. ఈరోజు ఉదయాన్నే ఒక ఆయన వీరభోగ వసంతరాయలో ఒక ఆయన మంచి రథంతో సహా వెళ్ళి నామినేషన్ వేసిన సన్నివేశం కూడా మనం చూసాం. కాబట్టి జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేక రకాలైన అనుభవాలు ఇచ్చేటట్టుగా మాత్రం ఉంది. ఇది తప్పకుండా తెలంగాణ రాజకీయాల్లో కొత్త దిశానిర్దేశం చేస్తుంది. అంటే దీంతోనే జరుగుతుందో అంటే ఉప ఎన్నికలకు అసలు ఎన్నికలకు ఉండదు. ఇంకొకటి కూడా వర్మ, ఉప ఎన్నికలు సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళటం కూడా చాలాసార్లు జరుగుతుంటుంది. సో ఈ కారణాల అన్నిటి వల్ల చూసినప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికలు సర్ప్రైజ్ రిజల్ట్ ఇచ్చే అవకాశం మటుకు చాలా ఉంది అని ఇప్పుడు ఎవరు కలిసినా అదే మాట్లాడుతున్నారు. మామూలు హైదరాబాద్లో ఎవరు కలిసినా కానీ వన్ సైడ్గా ఎవరు భావించట్లేదు వాస్తవంగా.